పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ గారితో ఉన్నాము. ఎలా అనిపిస్తుంది బీజేపీ పార్టీకి మీరు బీజేవైఎం యూ అంటే యూత్ అధ్యక్షుడిగా ఎన్నికవడం? అంటే అందరికి నమస్కారాలు. ఒక కార్యకర్తకు దక్కిన గుర్తింపుని భావిస్తాను నేను. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్లో ఒక 9 సంవత్సరాలు పార్టీ ఏబీవీపీలో పనిచేస్తూ విద్యార్థులను జాతీయవాదులుగా తీర్చిదిద్దుతూ దేశం కోసం పనిచేయాలనే ఉద్దేశంతో వాళ్ళను ఒక జాతీయ భావంకి మళ్ళీ విధంగా ప్రయత్నం చేసిన కాబట్టి నాకు ఒక చిన్న కార్యకర్తకు ఒక పెద్ద అవకాశం వచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీరు డ్రగ్స్ రహిత కార్యక్రమం ఒకటి ఏదో చేయబోతున్నారు. 3 కేర్ అన్నా 5 కేర్ అన్నా? 3 కేర్ అనేది ఎక్కడి నుంచి చేస్తున్నారు? శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా 10 లక్షల మందితో నమో యువను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, అనేక హైదరాబాద్ కేంద్రంలో కావచ్చు, డ్రగ్స్ అనేది ఒక మహమ్మారిగా మారి విద్యార్థుల యొక్క భవిష్యత్తును ఖరాబ్ చేస్తూ ఉన్నది. విద్యార్థులు తమ జీవితాలు ఎట్లా నాశనం చేస్తుంటే గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు వచ్చి ఇక్కడ హైదరాబాద్లో చదువుకుందామని వస్తే ఈ డ్రగ్స్ బారిన పడి వారి యొక్క జీవితాలు నాశనం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మంచి ఒక మెసేజ్ పోవాలి, ఒక అవేర్నెస్ కార్యక్రమం రావాలి, తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, అదేవిధంగా దేశవ్యాప్తంగా కావచ్చు అని నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఈ 10 లక్షల మందితో నమో యువరని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో ఒక 5,000 మందితోని ఈ నమో యువరని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మన యొక్క అంబేద్కర్ విగ్రహం నుండి మన యొక్క నెక్లెస్ రోడ్ అంబేద్కర్ విగ్రహం నుండి నెక్లెస్ రోడ్ యొక్క 3 కేర్ అని ఉంటుంది. ఇందులో నేను అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నా, విద్యార్థులను యువకులు అందరిని ఆహ్వానిస్తాం. రండి, కదలి రండి. మన యొక్క నవభారత నిర్మాణానికి ఈ డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టవలసిన అవసరం అందరిపైన ఉంది. ఎందుకంటే ఈ డ్రగ్స్ వల్ల అనేక మంది జీవితాలు ఖరాబ్ అవుతూ ఉన్నాయి, అనేక మంది విద్యార్థుల యొక్క జీవితాలు నాశనం చేస్తూ ఉన్నారు, యువకులు నాశనం చేస్తున్నారు, అనేక మంది ఉద్యోగస్తులు తమ యొక్క జీవితాలు నాశనం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజలు అనేక మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి వారి యొక్క జీవితాలు నాశనం చేస్తే చాలా బాధగా అనిపిస్తుంది. కాబట్టి ఈ డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టవలసిన అవసరం మనందరిపైన ఎంత ఉందని చెప్తా ఉన్నా. అలాగే రీసెంట్గా చూసుకుంటే బోయిన్పల్లిలో ఒక స్కూల్లో డ్రగ్స్ తయారు చేస్తున్నారని ఆరోపణలు వస్తే ఆ స్కూలే మూసేయడం జరిగింది. స్కూల్ పిల్లల విద్య మొత్తం అర్ధాంతరంగా ముగిసిపోవడం జరిగింది. వాళ్ళ కోసం ఏమైనా స్టాండ్ తీసుకుంటారా బోయిన్పల్లిలో స్కూల్ కోసం, ఆ పిల్లల కోసం? ఒకటి, ఈ పిల్లల విషయంలో గవర్నమెంట్ ఆలోచన చేస్తూ ఉన్నది. వారికి పక్కా వేరే స్కూల్ షిఫ్ట్ చేయడం అనేది నడుస్తూ ఉన్నది. కానీ ఒకటి చెప్పగలుగుతున్నాయి కరెక్ట్, డ్రగ్స్ అనేది ఈ గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణలో పెంచి పోషించింది. దాన్ని ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కంటిన్యూ చేస్తూ ఉంది. ఈ రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నాడు కదా, నేను అవి చేస్తా అని. ఈ మాటలకే ఉంటుంది రేవంత్ రెడ్డి. డ్రగ్స్ ఖతం చేస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోక ప్రజలను ఇప్పుడు 12,000 కోట్ల డ్రగ్స్ పటాన్చెరులో దొరికింది. దీనికి ఎవరు నైతిక బాధ్యత వహించాలి? రేవంత్ రెడ్డి వహించాలి. ఇప్పటివరకు ఎటువంటి చర్యలు లేవు.